హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇందిరా. నా మైక్ అయితే దొరికేసింది. అంటే చాలా మంది వాయిస్ లోగా వస్తుంది, చాలా స్లోగా ఉంది, వినిపించట్లేదు, ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది అని చెప్పి అన్నారు కదా. సో నా మైక్ పాప పోగొట్టేసింది, మొత్తం అంతా కూడా వెతికాను. సో ఫైనల్గా దొరికేసింది. సో నేను హ్యాపీ అండ్ మీరు కూడా హ్యాపీ. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చాలా మంది అడుగుతున్నారు కదా నన్ను, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇప్పుడు ప్రసు బేబీ అవని ఎవరైనా పాపులర్ వీడియోస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చిన్నది అక్కడక్కడ బిట్టిస్తారు కదా, అవి ఈజీగా అంటే నేను అంటే నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్లో. కాకపోతే ఏంటంటే ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను అనమాట. బిట్టు అలా డౌన్లోడ్ చేయాలంటే వాటి నేమ్ మనకు తెలియాలి కదా. సో నేమ్స్ తెలియదు కదా. సో నేనేం చేశానంటే, ఇప్పుడు ఒకటి వీడియో గూగుల్లో ప్లే అయింది అనుకోండి, దాన్ని నేను స్క్రీన్ రికార్డ్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇన్షాట్ యాప్ అనేది యూస్ చేస్తాను కదా. సో ఇన్షాట్ యాప్లోని నేను వీడియోలో నుంచి ఆడియో తీసుకుంటాను అనమాట. అర్థమైందా మీకు? వీడియోలో నుంచి మ్యూజిక్ని తీసుకుంటా, వీడియో కాదు. సో నా వీడియోలో ఆ మ్యూజిక్ నేను పెట్టుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో దీనికైతే కాపీరైట్స్ అయితే పడదండి, పర్వాలేదు. అంటే కాపీరైట్స్ దేనికి పడతాయి అంటే, కొంతమంది ఉంటారు, సో వాళ్ళు కాపీరైట్ మన మీద వేస్తేనే కాపీరైట్స్ అనేవి పడతాయి. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీకు కావాల్సిన మ్యూజిక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఫాలో అయ్యేదే చెప్తాను, చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. పైన సెర్చ్లోకి వెళ్తాను. నేనైతే ఇప్పుడు ప్రసు బేబీ వీడియోస్ సపోజ్ అనుకుందాం. ఓకేనా? ఇందులో ఎక్కువ మ్యూజిక్స్ ఉంటాయి కదా. సో ఆ మ్యూజిక్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా? స్క్రీన్ రికార్డ్ పెట్టుకోండి. ఓకేనా? స్క్రీన్ రికార్డ్ పెట్టుకొని మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఇలా వస్తుంది కదా. ఫస్ట్ టైం కాఫీ చాలా బాగా పెట్టావు ధరణి. అది పెట్టింది నేను కాదు, అను. సో అలా ఆ మ్యూజిక్ని మీరు స్క్రీన్ రికార్డ్ పెట్టుకొని ఆ తర్వాత బ్యాక్కి వెళ్ళి ఇక్కడ మనకి ఇన్షాట్ యాప్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి నేను ఇన్షాట్ యాప్లోనే ఎడిట్ చేస్తాను. సో ఇన్షాట్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు మ్యూజిక్ కావాలి, ఆ మ్యూజిక్కే కావాలి అని అనుకుంటే ఇక్కడికి వెళ్ళండి. సపోజ్ ఇప్పుడు నేను ఒక వీడియో తీసుకుంటున్నాను. సపోజ్ ఈ వీడియోనే అనుకోండి. ఆల్రెడీ ఇది ఎడిట్ చేశాను, బట్ చూపిస్తున్నాను, వాల్యూమ్ అయితే తీసేసి చూపిస్తాను. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఏం లేదు కదా. సో ఇప్పుడు నేను దీనికి మ్యూజిక్ ఎలా యాడ్ చేస్తానంటే, ఇక్కడ మ్యూజిక్ అని ఉంది చూడండి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మ్యూజిక్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది చూసారా, అక్కడికి వెళ్ళండి. అది క్లిక్ చేస్తే వీడియోలో నుంచి మీరు తీసుకోవచ్చు ఆడియోని. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక వీడియో క్లిక్ చేస్తాను. సో అందులో నుంచి నేను ఆడియోని అయితే తీసుకుంటాను. సరేనా? ఇక్కడ చూసారా, నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను, ఇందులో వస్తుంది. ఓకేనా? ఇది చూడండి, స్టార్ట్ చేస్తాను. చూసారా, అలా వచ్చింది. సో మీకు ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ని ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సరేనా? ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఆ మ్యూజిక్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఎంత మ్యూజిక్ కావాలనేది మీరే పెట్టుకోండి, సెట్ చేసుకోండి. ఓకేనా? సో ఆన్ చేస్తున్నాను చూడండి. సో మ్యూజిక్ని అయితే ఇలా డౌన్లోడ్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఈ ప్రసు బేబీ ఇలా కామెడీ వీడియోస్లో వాటిలోనే మ్యూజిక్స్ చాలా బాగుంటాయి కదా. సో మీకు ఏ మ్యూజిక్ నచ్చినా సరే ఏదైనా షార్ట్ తీసుకోండి, అందులో నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా సేవ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడే తీసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.